హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. కూడి ఉన్న వారందరికీ యేసునామ వందనములు. ప్రియ దేవుని ప్రజలారా, యేసు నామములో ఈ సాయంకాల సమయమున వందనములు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. మరి మొన్నటి దినమున ఆత్మ ఫలాలు 9. ఈ 9 ఆత్మ ఫలాల్లో ప్రేమ అనేటువంటి ఆత్మ ఫలం గురించి మరికొన్ని మాటలు మనము నేర్చుకొని ఉన్నాము. మరి ఇందులో ప్రేమ గురించి ఒక చిన్న వీడియో పెట్టడం జరిగింది. ప్రేమ అనేటువంటి సబ్జెక్టు బైబిల్లో చాలా సబ్జెక్టులు ఉన్నవి, కానీ బేసిక్ సబ్జెక్టు కొంత మనము వీడియోలో మరి మాట్లాడడం జరిగి ఉన్నది. ప్రియ దేవుని ప్రజలారా, మరి ఈరోజు రెండవ ఫలమైనటువంటి సంతోషము గురించి మనము కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. మరి దేవుడు తన ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి మరి కొన్ని మాటలు మనము మరి దేవుని వాక్యములో ఎలాగా సంతోషంగా ఉండాలి అని కొన్ని విషయాలు మనము ఈరోజు ధ్యానం చేద్దాం. దేవుని నామానికి స్తోత్రములు. హల్లెలూయా. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనము చదవండి. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖం వలన ఆత్మ నలిగిపోవును. హల్లెలూయా. చూడండి, సంతోష హృదయము ముఖమునకు తేటనిస్తుందట. హల్లెలూయా అంటే తేజస్సు. చూడండి, మనిషి ఎప్పుడైనా ఆనందంగా ఉంటే ఆ ముఖములో ఎంతో కళ కనబడుతుంది. అలాగే మన హృదయాన్ని మనం ఎప్పుడూ సంతోషముగా ఉంచుకోవాలన్నట. కాబట్టి మరి ఈ హృదయములో ఎప్పుడూ కూడా మనము సంతోషముతో ఈ హృదయాన్ని ఉంచుకోవాలన్నట. కాబట్టి ఇది అసాధ్యమే. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాము కాబట్టి కుటుంబాల్లో ఎన్నో రకాల బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, వేదనలు ఉంటాయి. వీటిని బట్టి మన హృదయం సంతోషముగా ఉండదు. కానీ దేవుడు ఏమంటున్నంటే సంతోష హృదయము ముఖానికి తేటనిచ్చును అంటున్నాడు. ఇది ఎలాగ సాధ్యమంటే మనతో కాదు, కానీ ఎప్పుడైతే నీవు వాక్యంలో ఎదుగుతూ ఉంటావో, ఆత్మలో ఎదుగుతూ ఉంటావో, ప్రార్థనలో ఎదుగుతూ ఉంటావో, మరి దేవుడు నీ హృదయాన్ని సంతోషముతో నింపుతాడట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి గ్రహించాలి, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. ఇంకో మాట చూద్దాం. 15వ వచనం చదవండి. బాధపడువాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగు. హల్లెలూయా. చూడండి, సంతోష హృదయానికట నిత్యము విందు కలుగునట. హల్లెలూయా. హల్లెలూయా. సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. ఒక మాట చూద్దాం, ఎలాగ విందు కలుగుద్ది అనేటి ఒక మాట చూద్దాం. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. మరి సొలొమోను కాలంలో మరి ప్రజలు ఎలాగ సంతోషముతో ఉన్నారు అని ఒక మాట చూద్దాం. సొలొమోను కాలంలో ఒక మాట చూద్దాం. రాజుల గ్రంథము
సొలొమోను కాలంలో మరి సొలొమోను ఆ దేశ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు సొలొమోను కాలంలో ఆయన పరిపాలన కాలం అంతా సంతోషముతో ఉన్నారట. దానికి కారణము మరి దావీదు మహారాజు. దావీదు మహారాజు ఏం చేశారంటే యుద్ధాలన్నీ జయించాడు. ఆయన జయించి తన కుమారుని కొరకు రాజ్యాన్ని అనుగ్రహించి శత్రువులు లేకుండా చేసినటువంటి వ్యక్తి దావీదు. మరి దావీదు అలా చేయడము కారణము యెహోవా తనను అభిషేకించిండు కాబట్టి, దేవుడు తనను దావీదును అభిషేకించిండు కాబట్టి ఇట్టి అభిషేకము ద్వారా దావీదు శత్రువులను జయించి తన కుమారుడైనటువంటి సొలొమోనుకు మరి సంతోషమైనటువంటి విందు కలిగేటట్టుగా చేసిందట. ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. హల్లెలూయా. ఇక్కడ 20వ వచనం, 1వ రాజులు 4వ అధ్యాయము 20వ వచనము. 1వ రాజు అయితే యూదా వారును ఇశ్రాయేలు వారును సముద్రపు దరినున్న ఇశ్వరేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రపడుచు ఉండిరి. హల్లెలూయా. చూడండి, సొలొమోను కాలంలో ప్రజలు ఇలాగున్నారట, తినుచు త్రాగుచు సంభ్రముగా ఉన్నారట. చూసారా? అందుకే సంతోష హృదయునికి నిత్యము విందు కలుగునట. హల్లెలూయా. నిత్యము విందు కలుగును. కాబట్టి మన హృదయాన్ని మనము ఎప్పుడూ సంతోషముగానే ఉంచుకోవాలి. దాని కొరకు మనము ప్రయత్నము చేయాలి. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఇంకో మాట చూద్దాం. సామెతల గ్రంథము 17:22. సామెతలు 17:22. సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణము, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును, నలిగిన మనస్సు ఎముకలకు ఎండిపోజేయునట. చూడండి, మనోవ్యాధికి మందు లేదు కాబట్టి మనము నలిగిపోతాం. హృదయం అలాగా నలిగిపోయేటట్టుగా చేస్తుంది. కాబట్టి అలా కాకుండా సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణమన్న ఒకటి చూడండి. సంతోషము హృదయము నిత్యము విందు కలగజేస్తుంది. సంతోష హృదయము మరి ముఖమునకు తేటనిస్తుంది.
మరి ఇక్కడ సంతోషము గల మనస్సట ఆరోగ్యాన్ని ఇస్తుందట. హల్లెలూయా. ఏమిస్తుందట? ఆరోగ్యాన్ని ఇస్తుందట. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనము ఈ సంతోషము అనేటువంటి ఫలాన్ని మనము పొందుకోవాలి. ఈ సంతోషం అనేటువంటి ఫలము మనం పొందుకున్నప్పుడు తప్పకుండా మనం ఈ సంతోషములో మనము జీవిస్తూ ఉంటాం, సంతోషంగా ఉంటాం మనం. దేవుని నామానికి స్తోత్రము. ఇంకో మాట చూద్దాం. ఇదే సామెతల గ్రంథము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 3వ వచనము. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును. చాలు. హల్లెలూయా. చూడండి, జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపెట్టునట. చూసిన ఒకటేమో ముఖము తేటగా ఉంటుంది, రెండవది మరి నిత్యము విందు కలుగుతుంది, మరి మూడవది మరి సంతోష హృదయానికి ఆరోగ్యము కలుగుతుంది, మరి నాలుగవది చూస్తే ఇక్కడ తండ్రిని సంతోషపరుస్తారట. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సంతోష హృదయము కల ఒక వ్యక్తి మరి తన తల్లిని, తండ్రిని, తన కుటుంబాన్ని సంతోష పెడతాడట. హల్లెలూయా. కాబట్టి మరి సంతోషం అనేటువంటి ఆత్మఫలము మనకు కావాలన్నా వద్దా? కావాలి. తప్పకుండా ఈ ఆత్మఫలం మనం పొందుకుంటే దేవుడిస్తాడు. అడగాలి, దేవుడిస్తాడు. ఈ ఆత్మఫలం మనం పొందుకుంటే తప్పకుండా మనము సంతోషంగా ఉంటూ ఇతరులను కూడా సంతోషపరుస్తామట. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఇంకో మాట చూద్దాం. 6వ వచనం, ఇదే అధ్యాయము 29:6. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడను, నీతిమంతుడు సంతోష గానములు చేయును. నీతిమంతుడు సంతోష గానములు చేయనంట. హల్లెలూయా. చూడండి, ఎవరు నీతిమంతులు? మనమే నీతిమంతులం. యేసయ్య మనల్నే పిలిచాడు. ఆయన రక్తము ద్వారా మనం నీతిమంతులమైనం. ఆయన కృపను బట్టి మనం పరిశుద్ధులమైనం. కాబట్టి మనము నీతిమంతులము. కాబట్టి నీతిమంతుడు బీదల కొరకు నీతిమంతుడు సంతోషగానము చేయునట. హల్లెలూయా. చూడండి, నీతిమంతుడు సంతోషగానము చేసేవాడు. దావీదు అలాగే చేసేవాడు. ఆయనకు ఆనందం వచ్చినప్పుడు కీర్తనలు పాడుచు గంతులు వేసేవాడు, ఎగిరేవాడు, డ్యాన్స్ చేసేవాడు, సంతోష గానములు చేసేవాడు దావీదు మహారాజు. మరి బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేసేవాడు, దొర్లి ప్రార్థన చేసేవాడు. సంతోషం వచ్చినప్పుడు సంతోష గానములతో దేవుణ్ణి మహిమపరిచేవాడు, తను కూడా ఆనందించేవాడు. సో ఇలాగా సంతోష మరి హృదయము, ఈ ఆత్మఫలము ఉంటే మనం ఎల్లప్పుడూ సంతోష గానములు పాడుతామట. దేవుని నామానికి స్తోత్రములు. ఇంకో మాట చూద్దాం. 17వ వచనం, ఇదే అధ్యాయము. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సునకు ఆనందము కలగజేయును. ఎస్, నీ కుమారుడు శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సునకు ఆనందము కలగజేసినట్టు. హల్లెలూయా. చూడండి, అంటే ఇక్కడ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాల, వాక్యంలో పెంచాల, ప్రార్థనలో పెంచాల, దైవభక్తిలో పెంచాల. అప్పుడు మరి ఆ కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు. ఆ తల్లిదండ్రులు ఆనందపడతారట. హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాట. కాబట్టి సంతోష హృదయము మనకు అవసరము. ఈ ఆత్మఫలము మనకు ఎంతో అవసరమై ఉన్నది. చాలా కుటుంబాల్లో ఇటువంటి సంతోషాలు లేక ఒకళ్ళ మీద ఒకరు, తల్లి మీద తండ్రి, తండ్రి మీద కొడుకులు, పిల్లలు, తల్లి తండ్రులు ఒకరినొకరు ఎన్నో రకాల మాటలు అనుకుంటూ మరి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. సంతోష హృదయం లేకపోవడం వల్ల కుటుంబంలో నువ్వటు నేను ఇటు అనేటువంటి ప్రవర్తన కలిగి ఉంటున్నారు. కాబట్టి అలా ఉండొద్దు. మనము ఈ ఆత్మ ఫలాన్ని మనం పొందుకొని మనము సంతోషంగా ఉండాలి, మన పిల్లలు సంతోషంగా ఉండాలి,
మన కుటుంబము సంతోషంగా ఉండాలి. ఇరుగు పొరుగు వారు కూడా మనల్ని బట్టి వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. ఇలాగ మనం ఈ ఆత్మ ఫలాన్ని మనము పొందుకొని ఈ సంతోషములో మనము మరి పాల్గొనాలి. ఇలాగ మనము ఉంటేనట మరి దేవుడు సంతోషిస్తారట. దేవుడు సంతోషిస్తారట. యెషయా గ్రంథంలో మాట ఉంటుంది, చూద్దాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనము చదవండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 5వ వచనము. యవనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు, యవనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారుడు నిన్ను వరించి పెళ్లి చేసుకుని, నీ కుమారుడు నిన్ను వరించి పెళ్లి చేసుకొనెదరు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతుర్ని చూసి సంతోషించును, పెళ్లి కుమారుడు పెళ్లి కూతుర్ని చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించు. నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఎప్పుడు సంతోషిస్తాడు దేవుడు? నువ్వు పెళ్లి కుమార్తెగా మారినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. మనము పెళ్లి కుమార్తెగా మారాలన్నట. పెళ్లి కుమార్తెగా నువ్వు మారినప్పుడే ఆయన సంతోషిస్తారట. చూడండి, మరి పెళ్లి కుమార్తెగా నువ్వు మారాలంటే ఆత్మ ఫలాల్లో ఫలించాలా, ప్రేమలో ఫలించాలా. ఇది 2వ సబ్జెక్టు, సంతోషంలో ఫలించాలా. దేవుని యొక్క గుణాలను నువ్వు అలంకరించుకోవాలా. సద్గుణములను అలంకరించుకొని సద్భావన కలిగి సద్భక్తితో నువ్వు నీ దేవుణ్ణి భక్తి చేసినప్పుడు అప్పుడు నిన్ను గూర్చి ఆయన సంతోషిస్తారట. హల్లెలూయా. చూడండి, అంత చక్కని మాట. మరి మనము దేవుని ఎరిగి ఉన్నాము కాబట్టి మనము సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోష పెడుతూ మన దేవుడైనటువంటి యెహోవాను కూడా సంతోషపరచాలన్నట. హల్లెలూయా. అందుకే మరి యెహోషువ కాలంలో మరి యెహోషువ కూడా ఒక మాట అంటాడు, దేవుడు మన యందు ఆనందించిన ఎడల మనకు అసాధ్యమైనది ఏదీ లేదు అంటాడు ఆయన. మరి ఆయన ఎలాగ ఆనందిస్తాడు? ఆయన చెప్పినట్టు వింటేనే కదా, ఆయన రూపంలోకి నువ్వు మారితేనే కదా, సద్భక్తి కలిగి ఉంటేనే కదా ఆయన నిన్ను గూర్చి సంతోషించేది. చూడండి, అంత చక్కని మాట. నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించింది. ఎప్పుడు? నువ్వు పెళ్లి కుమార్తెగా మారినప్పుడు ఆయన నిన్ను గూర్చి సంతోషిస్తాడు. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు మన ఇలా సంతోషించిందంటే మనకేమి కొదవైగా. చూడండి, ఎవరైనా సంతోషంగా తల్లిదండ్రులను సంతోషపడితే తల్లిదండ్రులు ఎంతమందికి తన బిడ్డలకు ఎన్నో రకాల గిఫ్ట్లు ఇస్తారా, ఇవ్వరా? తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే ఇవ్వరా? పిల్లలు సంతోషపడితే డాడీ నాకు ఇది కావాలి డాడీ అంటే ఓకే బిడ్డ అని చెప్పేసి ఇచ్చేస్తారు. అలాగే మన తండ్రికి కూడా, పరలోకపు తండ్రి అయినటువంటి మన దేవునికి కూడా మనం సంతోష పెడుతూ మరి తండ్రి వద్ద ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనము పొందుకొని మరి భూమి మీద ఈ లోకంలో సంతోషముగా మనము జీవిస్తూ ఆయన మహిమపరచాలని యేసు నామమున ప్రార్థిస్తూ ఇట్టి మాటలు నేను ముగిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. ఈ మాటలు మరి వీడియో చూస్తున్నటువంటి వీళ్ళందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించులాగున యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.